మరోవైపు వైట్ హౌస్ లో మునీర్ కి ట్రంప్ విందిచ్చారు. దీని వెనుక కారణాలేంటి? ఎందుకు ఈ విందు? వైట్ హౌస్ లో మునీర్ కి ట్రంప్ విందిచ్చారు. పాక్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కి ట్రంప్ ఈ విందు ఎందుకు ఇచ్చారు? ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఈ విందుకు ఇప్పుడు ఈ విందు భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం వస్తే పాక్ భూభాగాన్ని వాడుకునేందుకే ఈ విందును ఏర్పాటు చేశారా, లేక సైనిక స్థావరాల ఏర్పాటు కోసం పిలిచారా? ఇప్పటికే పాక్ లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని యుఎస్ వాడుకుంటోంది కూడా. పాక్ దగ్గర అణుబాంబుల్ని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నారా? ఇక క్రిప్టో కరెన్సీ వ్యాపారం పైన కూడా చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే నోబెల్ ప్రైజ్ కి ట్రంప్ అర్హుడని రాసిచ్చారంట మునీర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకి ఉపయోగం లేకపోతే ఇచ్చే విందును కూడా అర్ధాంతరంగా ఆపేస్తాడు. గతంలో యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకపోవడంతో విందును ఆపేసి ఆయన్ని శ్వేత సౌధం నుంచి సాగనంపిన విషయం అందరికీ తెలిసిందేగా. ఫక్తు వ్యాపారి అయిన ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కి విందు ఇవ్వడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఈ విందుకు పాక్ భారీగానే మూల్యం చెల్లించుకోబోతోంది. అమెరికా ఇరాన్ పై యుద్ధానికి సన్నద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తో అత్యధికంగా 909 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోన్న పాత మిత్రుడు పాక్ తో అగ్రరాజ్యానికి అవసరం పడింది. యుద్ధ సమయంలో టెహ్రాన్లో ఇంటెలిజెన్స్ సేకరణ, లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం, ఆ దేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం. ఇప్పటికే ఇస్లామాబాద్ కు చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వంటి వాటిని అమెరికా అనధికారికంగా వాడుకుంటోందంటూ పాక్ కు చెందిన సెక్యూరిటీ అనలిస్ట్ ఇంతియాజ్ గుల్ ఇటీవలే వెల్లడించారు. ఇక ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ రావాలి అంటున్నాడు మునీర్. ఆయన భారత్ తో యుద్ధాన్ని ఆపేశారంటూ కితాబిచ్చారు. నోబెల్ ప్రైజ్ కి ట్రంప్ అర్హుడే అంటారు. ఐ లవ్ పాకిస్తాన్ అని మరోవైపు ట్రంప్ కూడా డైలాగులు పేల్చుతున్నారు. ఇక ట్రంప్ కి అత్యంత ఇష్టమైన మరో విషయంలో కూడా పాక్ సహకారం లభిస్తోంది. అదే నోబెల్ ప్రైజ్. ఆయనకు ఈ అవార్డుపై ఎప్పటి నుంచో కన్నున్నా రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి దీనికోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే రాజీ కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది. దీన్ని పాక్ క్యాష్ చేసుకోవాలని చూసింది. ఇటీవల ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్ నోబెల్ ప్రైజ్ కి పూర్తిగా అర్హుడంటూ ఒక సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకి వైట్ హౌస్ విందుకి ఆహ్వానం లభించింది.